అందరికీ నమస్కారం. శ్రీవారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి నిండుగా ఉన్నాయనేది ఈ ఖచ్చితంగా నిరూపితమైంది సుప్రీంకోర్టు వ్యాఖ్యల ద్వారా, ఘాటైన ప్రశ్నల ద్వారా. నేను నిన్నటి వరకు చాలా భయపడుతున్నాను. ఎందుకు భయపడుతున్నాను అంటే చంద్రబాబు గారు జూలై 18వ తారీఖున తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది, అనిమల్ ఫ్యాటు పంది కొవ్వు కలిసిందని చెప్పి ప్రకటన చేసిన వెంటనే వెంటనే బీజేవైఎం అనే ముసుగులో మళ్ళా టీడీపీ కార్యకర్తలు వచ్చారో, జనసేన కార్యకర్తలు వచ్చారో, టీడీపీ అల్లర్ముఖలు వచ్చాయో, జనసేన అల్లర్ముఖలు వచ్చాయో, లేకుంటే బీజేపీలో కొంతమంది జగన్కి అగెనిస్ట్గా ఉన్న అల్లర్ముఖలు వచ్చాయో తెలియదు. కానీ బీజేవైఎం అనే కొంతమంది మనుషులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ మీద అటాక్ చేశారు. రంగులతో కొట్టడము, రాళ్ళు విసరడము చాలా చేశారు. సో ఆ భయము ఇప్పుడు సుప్రీంకోర్టు గారు వ్యాఖ్యలు ఎలాగుంటాయో, వాళ్ళ తీర్పు ఎలాగుంటుందో, ఆ తీర్పుకు బేస్ చేసుకొని వీళ్ళు ఇంకా ఎంత రెచ్చిపోతారో అని చాలా భయంగా ఉన్నాయి. నిన్న వచ్చిన తీర్పు తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఉన్నాయి. సుప్రీంకోర్టు గారి జడ్జుల రూపంలో వెంకటేశ్వర స్వామి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పిచ్చారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేశారనేది నిరూపితమైంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా ఘాటుగా విమర్శలు చేసింది. ఆ విమర్శిస్తూ కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగింది. ఏది ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఒక గౌరవమైన పదవిలో ఉంటూ ఆధారాలు లేకుండా, ఎటువంటి విచారణ లేకుండా కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ వాళ్ళకు చాలా మనోవేదనకు గురి చేయడంను వేసుగా వాళ్ళకు సుప్రీంకోర్టు కొన్ని క్వశ్చన్స్ వేసాయి. ఎవరికి? చంద్రబాబు గారికి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే, నివేదిక జూలైలో వస్తే ముఖ్యమంత్రి సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడారు? తర్వాత రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న సీఎం ప్రెస్ ముందు ఎలా మాట్లాడతారు? ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యిని వెనక్కి పంపించేశామని, అసలు ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడనే లేదని టీడీపీ ఈఓ చాలా స్పష్టంగా చెప్పారు. మరి అందుకు విరుద్ధంగా లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారని ముఖ్యమంత్రి రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారు? అసలు దేని ఆధారంగా నెయ్యి కల్తీ అయినట్లు చెబుతారు? లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారనేందుకు ఆధారాలు ఏమిటి? శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవు. నెయ్యి కల్తీ జరిగిందన్న విషయం ప్రజల్లోకి వెళ్ళింది, కానీ ఆ నివేదికలో తప్పులు ఉండవచ్చని ఎన్డీడీబీ స్వయంగా చెప్పిన విషయం మాత్రం ప్రజలలోకి వెళ్ళలేని పరిస్థితి లేదు. ఎన్డీడీబీ నివేదికలో అది తప్పు అయ్యే అవకాశం కూడా ఉందని స్పష్టంగా పేర్కొన్నారని, అలాంటప్పుడు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ధర్మాసనం ప్రశ్నించింది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు. ముఖ్యమంత్రి ప్రకటనకు విరుద్ధంగా టీటీడీ ఈవో ప్రకటన ఉంది. కల్తీ నెయ్యి విషయంలో అంటే టీడీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తుకు ఆదేశించినప్పుడు పదాల గారడి ఎంత మాత్రం అవసరం లేదు అని ధర్మాసనం ఘాటుగా స్పష్టం చేసింది. ఎన్డీడీబీ చాలా పేరున్న ల్యాబ్ అని లూథ్రా చెప్పగా, అది ఒక్కటే కాదని దేశంలో పేరు మోసిన ల్యాబులు చాలా ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అసలు ఎంతమంది కాంట్రాక్టర్ల నుంచి నెయ్యి సేకరిస్తున్నారు ధర్మాసనం అని ప్రశ్నించింది. 5-6 కాంట్రాక్టుల వద్ద నుంచి లూథ్రా పేర్కొనడంతో వారి నుంచి సేకరించిన నెయ్యి మొత్తాన్ని కలిపేస్తారా అని ధర్మాసనం ప్రశ్నించింది. కలిపేస్తామని లూథ్రా బదిలీ ఇవ్వడంతో మరి ఎవరు సరఫరా చేసిన నెయ్యి కల్తీ అయిందో ఎలా నిర్ధారిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. మొత్తం నెయ్యి నుంచి కల్తీ నెయ్యి ఎలా చేస్తారని ప్రశ్నించింది. దీనికి లూథ్రా నేరుగా సమాధానం చెప్పకుండా 50 ఏళ్లుగా శ్రీవారి ప్రసాదాల కోసం కర్ణాటక ప్రభుత్వానికి చెందిన నందిని నెయ్యిని ఉపయోగిస్తూ వచ్చామని, గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ మారారని పేర్కొన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలోనే
నెయ్యి నాణ్యతను పరిశీలించామన్నారు. దీంతో కల్తీ వ్యవహారం బయటపడిందన్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్టు ఏర్పాటు చేసిన నేపథ్యంలో దానిని కొనసాగించాలా లేక దర్యాప్తును స్వతంత్ర సంస్థను అప్పగించాలా అనే విషయం చెప్పాలని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 3న మధ్యాహ్నం 3 గంటల 30 గంటలకు చేపట్టినట్లు ప్రకటించింది.